ప్రైజ్లాడండి. దేవుని నామంలో దైవజనమ మీ అందరికీ కూడా ఆయన ఘనమైన నామంలో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు. మనందరూ బాగున్నారు కదా పిల్లరా. మరి ఈ దినం కూడా మనము దేవుని యొక్క మాట మనము చూసుకున్నాము. మరి చిన్న ప్రార్థన చేసుకొని మరి ఈ యొక్క దేవుని మాటను మనం ప్రారంభించుకుందాము పిల్లరా. ఎందుకంటే అనుదినము మనము దేవుని యొక్క మాటను మరి జ్ఞాపకము చేసుకుంటే మన జీవితంలో ఎంతో కూడా మరి ఆశీర్వదకరంగా ఉంటే కనుక దేవుని యొక్క జీవం గల మాటలు మన యొక్క జీవితంలో ఏంటంటే దేవుని మాట మనకి ఖచ్చితంగా ఉండాలి. అనుదినం మనం ఆహారం ఎలాగైతే భుజిస్తామో మరి దేవుని వాక్యాన్ని కూడా మనం వినటం ద్వారా, ధ్యానించడం ద్వారా, చదవటం ద్వారా మరి ఇలాగ మనకి ఎంతో విలువైనది కనుక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాట మాత్రమే మనం చెప్పుకుందామండి. లోకానుసారమైనది ఏది కూడా మనకు అవసరం లేదు. కనుక దేవుని మాటను బట్టి దేవుని స్తుతిద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా ప్రియమైన తండ్రి, నైనా ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యేసు క్రీస్తు ప్రభువా, నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడవు, ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు రాజా. ఈ దినమున నాయన నీవు మాకు ఇచ్చిన గొప్ప మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ మాటకు నైనా నీవే మాకు ఉపదేశం చేయమని ప్రార్థన చేస్తున్నా. ఎందుకంటే మా మాటలనైనా మనుషులకు ఇష్టం కాదు. నీ మాట అయితే జీవం కలుగ చేస్తుంది, నైనా బ్రతుకునిస్తుంది. కనుక నీ జీవపు మాట నా నోటి నుంచి దేవా నా పెదవులను తాకి నైనా నీ ఉన్నతమైన మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఏ మాట కూడా నైనా సొంతంగా ఉండకుండా పరిశుద్ధాత్మదేవ నీవు నాకు సహాయం చేసి నడిపించమని, మా అందరితో మాట్లాడమని, దేవుని అనుగ్రహించమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ద్వితీయోపదేశ కాండము దేవుని యొక్క మాటను బట్టి ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయంలో మరి 15వ వచనంలో మరి మోషే గారు ఒక చక్కని మాట రాశాడండి. తన జీవితంలో అంతా కూడా ప్రభు తన నాయకుడిగా నడిపించి మరి ఇశ్రాయేల్ యొక్క ప్రజల పక్షంగా దేవుడు తనని నాయకుడిగా నిలబెట్టుకున్న తర్వాత దేవుడిచ్చిన పరిచర్యను అంతటిని కూడా సంపూర్తి చేసి మరి ఆయన మరణము సమీపించినప్పుడు మరలా రెండవసారి ఇశ్రాయేలుకి ఆయన ప్రసంగిస్తున్నాడు. దేవుడు ఏదైతే ఆయనకి ఆజ్ఞ ఇచ్చినాడో అవన్నీ కూడా తిరిగి వారికి చెప్పడం జరుగుతుందండి ద్వితీయోపదేశ కాండంలో. మరి నిజంగా ద్వితీయోపదేశ కాండం చదువుతున్నప్పుడు ఎంత ఆనందము, ఎంత సంతోషము, ఎంత దుఃఖము, ఎంత బాధ. నిజంగా ఆయన ప్రేమ, మోషే గారికి కూడా దేవుని ప్రజల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. అదంతా దేవుని ప్రేమ. ఆ యొక్క ప్రేమను వారితో మాట్లాడుతూ మీరు ఇలా ఉండండి అని వారిని హెచ్చరిస్తూ చక్కని మాట 30వ అధ్యాయంలో మరి 30వ అధ్యాయము 15వ వచనంలో చక్కగా మాట్లాడుతున్నాడండి. మరి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా రాయించిన యొక్క గొప్ప మాట, అది నా హృదయానికి ఎంతో ఇష్టకరమైన మాట, ఎంతో నన్ను ఆనందింపచేసే మాట. ఆ మాటను మనం చూసుకుందామండి. ఇక్కడ మాట్లాడుతున్నాడు, చూడుము నేను జీవమును మేలును మరణమును కీడును ఎదుట ఉంచి ఉన్నాను అని అంటున్నాడు. చూడుము నేను జీవమును మేలును మరణమును కీడును ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించమని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను అని చెప్తున్నానండి. నిజంగా ప్రియులారా, ఆమె ఎంత చక్కని మాట. మరి లాస్ట్కి మరి మోషే గారు తన యొక్క మరణ దినాలు సమీపించుచున్నప్పుడు చెప్తున్నాడు ఇశ్రాయేలుకి చూడుము అని అంటున్నాడు. అది ఆ మాట దేవుడు మరి పలికించని మీరు నువ్వు చెప్పు, ఇక ఇశ్రాయేలు ప్రజలకి నువ్వు చెప్పు, నేను మరణాన్ని, జీవాన్ని, మేలును కీడును మీదతో ఉంచున్నాను, మీకు ఏది కావాలో అది మీరు కోరుకోండి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడని. మీకు ఏది కావాలి? మీ ఎదుటే ఉంచాను, మరణం ఉంచాను, జీవం ఉంచాను, మరి మేలు ఉంచాను, కీడు ఉంచాను. మరి ఈ మార్గంలో మీరు నడిచినట్లయితే మీకు కలుగుతుంది. మరి నేను చెప్పిన దానికి మీరు విరుద్ధంగా నడిస్తే మీకు అది కీడు కలుగుతుంది. నేను చెప్పిన నీతి మార్గంలో నడిస్తే మీకు జీవం ఇస్తుంది, మరణాన్ని నేను కొట్టివేస్తాను. మరి నాకు విరుద్ధంగా నేను చెప్పిన మార్గంలోకి, మీకు ఇష్టమైన మార్గంలోకి మీరు వెళ్ళినప్పుడు అది మరణం సంభవిస్తుందని మరి మోషే గారు మరి దేవుని మాట తీసుకొని ఆయన హెచ్చరిస్తున్నాడండి. ఇలాగా మరి ఇశ్రాయేలు ప్రజలకి
ఆనాడు మోషే చెప్తున్నాడు, మరి ఇశ్రాయేల్ ప్రజలు ఈనాడు లేరు. ఈ రోజు మనం ఇశ్రాయేల్తో సహపౌరులుగా ఉన్నాం. ఆ రోజు మోషే ఉన్నాడు, మరి ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. తరతరాలు గతించిపోతున్నాయి, కానీ ఆ యొక్క ధర్మశాస్త్రం నిలిచిపోయింది. పరిశుద్ధ గ్రంథంలో రాయి ఉన్న ప్రతి మాట కూడా నిలిచిపోయింది. అది నీకు నాకు బుద్ధి కలగడానికి దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. ఎవరైతే జీవ మార్గంలో నడిపించబడతారో, ఎవరైతే దేవుని మరి నమ్ముకుంటారో, ఎవరైతే దేవుని తెలుసుకుంటారో, ఆ బిడ్డలకి దేవుడు ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే మన జీవితము ఆయనలో కట్టుకోవాలని. మరి చాలా మంది ఏమంటారంటే, ఇది పరిశుద్ధ గ్రంథమా, మరి ఇంకా ఏదో అంటున్నారు కన్నా మన నోటితో పలకకూడదు. ఇది పరిశుద్ధ గ్రంథమేనండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో జీవం ఉంది. మరి దీనిని నమ్మితే, దీనిని అనుసరిస్తే మీకు జీవం ఉందని మాట్లాడుతున్నాడు. కానీ మరణం కూడా ఉంది. కానీ ఏంటంటే దేవుడు ఆజ్ఞాపించిన వాటిని చేస్తే నీకు అక్కడ మరణము. ఏదైతే నువ్వు తప్పు చేస్తావో, ఏదైతే దేవునికి విరోధంగా చేస్తావో, అది చేసినట్టే నీకు తప్పకుండా నీకు మరణం ఉందని దేవుడు అక్కడ హెచ్చరిస్తున్నాడు. మోషే ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఆనాడు మోషే ఉన్నాడు. ఈనాడు మరి దేవుని సేవకులు అనేక మంది పోకడలుగా దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ప్రజలు శ్రేయస్సుకొని, ప్రజలు మరి మరణించకుండా వారి జీవులకు నడిపించబడాలని ఆనాడు దేవుడు మరి యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చేసాడు, మరణాన్ని కొట్టివేశాడు. ఇంకా మనం మరణాన్ని వెంబడించకూడదండి. దేవుడు చెప్పిన మాట, మీరు జీవాన్ని కోరుకోండి. ఇదే పేపర్ మనం తిరిగేస్తే మరి అదే 30వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, మీరు దేవుని హత్తుకొని ఉండండి. మరి నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయనను హత్తుకున్నట్లుగా జీవము కోరుకోండి అని అంటున్నాడు. ఎంత ప్రేమ అండి దేవుని ప్రేమ! నిజంగా ప్రియులారా, దైవజనమా, దేవుని ప్రేమ ఎంతగా మనల్ని వెంటాడుతుంది. ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. మన మరణానికి వెళ్ళిపోవడానికి ఇష్టం లేదు. మనం నరకానికి పాత్రలు ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఎప్పుడు ఆయనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయన రూపంలో మనల్ని చేసుకున్నాడు. మనలో ఊపిరి ఉందంటే ఆయన మరి ఊదిన ఊపిరి మనలో ఉందండి. మనం చలిస్తున్నామంటే ఆయన పెట్టిన ప్రాణభిక్ష. ఒకవేళ ఆయన ఇచ్చిన ఊపిరిని ఆయన తీసివేసుకున్నాడంటే మనం మట్టి వారమే, దేనికి పనికిరాని వారు. కానీ మనలో ఊపిరి ఉన్నంత వరకే ఆయన మాట్లాడుతూ ఉంటాడు, తన స్వరాన్ని వినిపిస్తూ ఉంటాడు. మరి మీరు మరణానికి వెళ్ళొద్దు, మరి జీవాన్ని కోరుకోండి. మీరు నా ఎద్దుకు రండి, పరలోకంలో నా యొక్క స్థానం ఉన్నది. మీ యొక్క పరలోకంలో మీరు స్థానం సంపాదించుకోవాలంటే నేను ఇచ్చిన ఆజ్ఞలను మీరు వినాలి, కట్టడలను గాయకొనాలి. నేను ఏదైతే మీకు హెచ్చరిక చేస్తున్నానో దాన్ని మీరు స్వీకరించండి, ఆ మార్గంలో నడవండి అని చెప్తున్నాడండి. నిజంగా దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఎంత గొప్పది కదా. ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు కదా. ఆయన ప్రేమ ఊహకి అందదండి. ఆయన ప్రేమ ఇంత అందని చెప్పడానికి కూడా మనం సరిపోము. ఆయన ప్రేమకు మనం హద్దు లేదేమోనండి. ఎందుకంటే తెలుసా, ఆయన ప్రేమ అంట మరి కొలువ లేనిదంట, అది హద్దులు లేనిదంట. హద్దు లేని కృప. మనం యోగ్యులము కాదు, మనం అర్హులము కాదు. ఆయన ప్రేమకి పాత్రలు కావడానికి ఆయన కేవలము ఉచితమైన కృప ద్వారానే మనలను తన స్వాస్యముగా చేసుకున్నాడు, తన సంతానముగా చేసుకున్నాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. తన రాజ్యంలో వారసత్వం అనుగ్రహించడానికి ఆయన కృప చూపుతున్నాడండి. ఏమంటున్నాడంటే ఆయన మరి మరణాన్ని జీవాన్ని మీ ఎదుట నేను ఉంచి ఉన్నాను కనుక మీరు ఏది కోరుకుంటారో మీరు దానిని కోరుకోండి, నేను బలవంతము చేయనంటున్నాడు. దేవుడు బలవంతంగా రమ్మని చెప్పడండి. నువ్వు మరణానికి వెళ్ళిపోతుంటే నేను హెచ్చరిస్తాడు, నేను తడుతూ ఉంటాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు. బిడ్డ నువ్వు అటు వెళ్ళొద్దు, కుమారుడా నువ్వు అటు వెళ్ళొద్దు, నా కుమార్తె నువ్వు అటు వెళ్ళొద్దు అని ఆయన హెచ్చరిస్తాడు. ఆయన హెచ్చరించినప్పుడు ఆయన స్వరానికి లోబడితే ఆ మరణాన్ని కొట్టివేస్తాడండి. నీతి మార్గంలో మనం నడిపించబడాలి. ఆయన ఏం కోరుతున్నాడంటే, ఆయన నిన్ను ఏమన్నా ధనం కోరుతున్నాడా, మరి నేనేమన్నా మరి డబ్బులు తీసుకురమ్మంటున్నాడా, నీకు కలిగినదంతా నాకు ఇచ్చేయమంటున్నాడా? ఏమీ చెప్తలేదండి. నీ హృదయాన్ని నాకు ఇవ్వమని చెప్తున్నాడు దేవుడు. నీ హృదయాన్ని నాకు ఇవ్వమంటున్నాడు. మరి ఈ యొక్క ఆధారాలు మనం కైకొనాలంటే మనం ఏమి లక్షల డబ్బులు పట్టుకెళ్ళి మరి సేవకులకు ఇవ్వక్కర్లేదు, మరి ధనం పట్టుకెళ్ళి దేవునికి ఇవ్వక్కర్లేదు. మరి నా ఆస్తినంతనే అమ్ముకొని మరి సేవకులకి ఇస్తే మరి ఇక పరలోక రాజ్యం మనకు దక్కుతుందేమో. మరి ఎలా చేయాలా? అలాగైతే నేను ఎలా చేయగలను? నేను బీదరాలను కదా, నేను కష్టపడుతున్నాను కదా, నాకేమీ లేదు కదా. మరి పరలోక రాజ్యాన్ని మరి దేవుని యొక్క మరి సన్నిధిలో ఆయన ఎదుట నేను ఉండాలంటే, జీవాన్ని కోరుకోవాలంటే, మరి ఆశీర్వాదాన్ని కోరుకోవాలంటే నేను ఎలా చేయగలను? నేను ఏమిచ్చి నేను చేయగలను అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప మాట్లాడుతున్నాడు చూసారా. మరి అదే అధ్యాయంలో ఉంటుంది
నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు దూరంగా లేదు, సమీపంగానే ఉంది, నీ ఎదుటనే ఉన్నది. దేవుడిచ్చిన గ్రంథం నీ చేతిలో ఉన్నది. నువ్వు దాన్ని ధ్యానిస్తే చాలు, దాన్ని చదివితే చాలు, దాన్ని అనుసరిస్తే చాలు అని అంటున్నాడండి. మనం సముద్రం దాటి దానిని చుట్టి మనము ఎక్కడికి కూడా వెళ్ళక్కర్లేదండి. మనం ఏమి కూడా ప్రయాసపడక్కర్లేదు. ఏమంటున్నాడంటే సముద్రము దాటి వెళ్ళక్కర్లేదు, నది అవతలకి వెళ్ళక్కర్లేదు అని అంటున్నాడు. ఎవడును సముద్రము దాటి మనము దానిని విని గైకొన్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చినట్లుగా అవి నీవు అనుకోను నేల అది సముద్రము అద్దరి మించినది కాదు. నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపంగా ఉన్నది, నీ హృదయంలో నీ నోట ఉన్నదని చెప్తున్నాడండి. ఆ మాట దేవుని మాటలు మరి ఏంటంటే సేవకుల ద్వారా బోధించబడుతున్నప్పుడు మనం విన్నప్పుడు అది మనకి బోధించబడుతుంది, అది మనం వింటున్నాము, దాన్ని అనుసరించి నడవటమే దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మనం ఎక్కడికి ప్రయాసపడి మరి సముద్రం అవతల ఉంది, అది ఆకాశంలో ఉంది, అది భూమి దిగాంతంలో ఉంది, మరి సముద్రంలో మరి దిగువ భాగంలో ఉంది, అది ఎలా తెచ్చుకోవాలని మనం ప్రయాసపడక్కర్లేదు. కానీ మరి దైవజనమా ఒకటే నీ చేతుల పరిశుద్ధ గ్రంథం ఉంది, నీ ఇంటి దగ్గర సంఘాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు. వారు చెప్పినట్లుగా నీకు చదువు లేదా మందిరానికి వెళ్ళు, సమీపంగా ఉన్న మందిరానికి వెళ్ళండి, దేవుని మాటలు వినండి. నీ జీవితం అంతా కూడా లోకానుసారంగా జీవించొద్దు, నువ్వు మరణాన్ని కోరుకోవద్దు, కానీ జీవాన్ని కోరుకొని దేవుడు చెప్పినట్టుగా దేవుని మాటలు ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుగుతాయే నిత్య జీవం. కనుక ఆ జీవాన్ని మరి వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా నిత్య జీవాన్ని కోరుకున్నట్లుగా మనము ఆయన మాట విందామండి. ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడిపించుకున్నట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించను గాక. దేవుడి కొద్ది మాటలు దీవించను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మంచి దేవుడా, డాడీ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఏదైతే నువ్వు మాకు మాట ఇచ్చినావో నా తండ్రి, నీ ఆజ్ఞలను నీ కట్టడలను మేము అనుసరించి నడిపించుకున్నట్లుగా నువ్వు కృప చూపించి సహాయం దయచేయండి. వీటిన బిడ్డలను మరి చూస్తున్న బిడ్డలందరూ కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి. మేమందరం కూడా నీవిచ్చే జీవాన్ని కోరుకోవడానికి నీ మాట చెప్పున మేము విని నడిపించుకున్నట్టుగా సహాయం చేసి నడిపించమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్.